ప్రజల మనస్సులో భయం కాదు, భక్తి పుట్టాలి. సింధురాజు గర్వంగా తల ఎత్తాడు. నేను ప్రజలను గెలిచాను. అప్పుడు శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వి ఓ చిన్న నీతి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక అడవిలో సింహం నివసించేది. అది చాలా బలంగా ఉండేది. తన బలంతో మిగతా జంతువుల్ని భయపెట్టేది. ఒకరోజు మగధ అనే చిన్న పిట్ట సింహాన్ని చూసి ఇలా అడిగింది, ఓ రాజా, మీరు అన్నింటికీ అధిపతి, కానీ జంతువులంతా మిమ్మల్ని భయపడుతున్నారు. ఎవరూ మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఇది మీకు మిగిలిన గర్వమేనా? సింహం అహంకారంతో నవ్వి, నాకు ప్రేమ అవసరమా? నా గర్జన చాలదు. కాలం గడిచింది. సింహం వృద్ధుడయ్యాడు. గర్జించలేకపోయాడు. అతడి బలహీనత తెలుసుకున్న జంతువులన్నీ తిరగబడ్డాయి. చివరికి సింహం ఒంటరిగా చనిపోయింది. ఒకడు స్మరించలేదు. మగధ మాత్రం అంటోంది, బలం అంటే భయపెట్టడం కాదు, ప్రేమను గెలుచుకోవడం నిజమైన బలం. శ్రీకృష్ణుడు కథ ముగించి నిశ్చలంగా సింధురాజుని చూశాడు. సింధురాజు గుండె లోతుల్లో ఏదో మారింది.